Before that, see, we have UPSC Infinity program where we shall be having the live plus recorded classes, GS prelims plus mains cover అవుతాయి, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కవర్ అవుతుంది కేవలం 60,000 రూపీస్ తో మాత్రమే. ఈజీ EMI ఆప్షన్ అనేది ఉంది 5,000 పర్ మంత్. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది కోర్స్ అనేది. మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నెంబర్ కాల్ చేయగలరు. 789-389-9553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు. అండ్ ఒకవేళ వైజాగ్ ఆఫ్లైన్ లో ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం May 1st నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, రీడింగ్ రూమ్స్ ఉంటాయి, లైబ్రరీ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ లాంటివి ఉంటాయి. అండ్ మీకు లొకేషన్ ఏం కావాలనుకున్నా ఆర్ ఇంకే డౌట్ ఉన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయగలరు. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ ఫ్రమ్ 2015. క్లియర్? సో ఫార్ మనం 2024 నుంచి 2016 వరకు కంప్లీట్ చేసాం. వీ హ్యావ్ సీన్ ద చేంజ్ ఇన్ ప్యాటర్న్, ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్ బిఫోర్ 2019 అండ్ ఆఫ్టర్ 2019 ఎట్లా ఉందని చూసాం. సో 2019 కన్నా ముందు చూసుకుంటే క్వశ్చన్స్ అనేవి చాలా వరకు కూడా డైరెక్ట్ క్వశ్చన్స్, దట్ ఈస్ ద కాన్సెప్చువల్ క్వశ్చన్స్. సో అది నీకు తెలుస్తుంది అంటే తెలుస్తుంది, అది బేసిక్ గానే చూస్తాం. ఎస్, అది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకవేళ ఈ క్వశ్చన్స్ ని నువ్వు ఎన్విరాన్మెంట్ చదివిన తర్వాత కూడా పెట్టకపోతే ఆబ్వియస్లీ నువ్వు ఎన్విరాన్మెంట్ అనేది ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వలేదు అన్నట్టు ఉంటుంది. క్లియర్? ఎస్. సో అదొకటి తెలియాలి. అండ్ కొన్ని సార్లు మనకున్న కొంత నాలెడ్జ్ తో ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేసే పద్ధతిలోనే ఉంటాం. రైట్? ఎస్. సో దిస్ ఇస్ ద 2015 క్వశ్చన్. సో we shall start. Which one of the following is the best description of the term ecosystem? సో దేన్ని మనం ఈకో సిస్టమ్ అని అంటామని చెప్తున్నారు. సో ఇట్స్ ఎ బేసిక్ క్వశ్చన్. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ చదివేటప్పుడు స్టార్టింగ్ క్లాసెస్ లోని ఈకో సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. సో డెఫినేషన్ అనేది చూసుకుంటే ఏమని చెప్తున్నారు? ఇట్స్ అ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటరాక్టింగ్ విత్ వన్ అనదర్. అయితే ఒక ఆర్గానిజమ్స్ అనే ఒక కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్, వీళ్ళు వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళు వీళ్ళతో ఇంటరాక్ట్ అయితే అది ఈకో సిస్టమ్ అవుతుందా? ఇట్స్ అ హాఫ్ డెఫినేషన్. సో దీన్ని అట్లా ఉంచుదాం, మీకు తర్వాత అర్థం. ద పార్ట్ ఆఫ్ ద ఎర్త్ విచ్ ఈస్ ఇన్హాబిటెడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. కేవలం లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నది మాత్రమే మనం ఈకో సిస్టమ్ అంటామా? దట్ ఈస్ ఇక్కడ కూడా హాఫ్ డెఫినేషన్. లివింగ్ మాత్రమే కాదు, నాన్ లివింగ్ ఆబ్జెక్ట్స్ కూడా వాటితో కలిపి ఈకో సిస్టమ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది. ఇవన్నీ కూడా నాన్ లివింగ్ పార్ట్స్, ఇవి నాన్ లివింగ్ ఎంటిటీస్ ఇవి. బట్ ఒక ఈకో సిస్టమ్ అనేది చూస్తున్నప్పుడు వీటిని కూడా చూస్తాం కదా, రైట్? ఎస్. సో దీంతో ఆప్షన్ బి అనేది మనకు రాంగ్ అనేది అర్థమవుతుంది. అండ్ ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ టుగెదర్ విత్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే లివ్. ఓకే, వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో ఎన్విరాన్మెంట్ తో ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే ఎక్కడ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుందా? ఏ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అని చెప్తున్నారు, విచ్ మీన్స్ ఇట్ కెన్ బి బోత్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ విత్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్విరాన్మెంట్ దట్ ఈస్ ఏ డెఫినేషన్ ఏ కన్నా డెఫినేషన్ సి అనేది కాస్త బ్రాడ్ గా ఉంది, అవునా? కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ టుగెదర్ విత్ ది ఎన్విరాన్మెంట్ తో లింక్ చేస్తున్నారు. ఎన్విరాన్మెంట్ తో లింక్ చేస్తేనే కదా ఈకో సిస్టమ్ అవుతుంది. సో ప్రొబాబ్లీ ఇది అయ్యే ఛాన్స్ అనేది ఉంది. ఆల్రెడీ బి ఎలిమినేట్ చేసాం. డి చూడండి, ద ఫ్లోరా అండ్ ఫానా ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా. కేవలం ఫ్లోరా ఫానా అయినా మనుషులు ఉండరా? మనుషులు కూడా ఉంటారు కదా, రైట్? ఫ్లోరా అంటే మనం ప్లాంట్స్ తీసుకుంటాం, ఫానా అంటే యానిమల్స్ తీసుకుంటాం, హ్యూమన్ బీయింగ్స్ ని తీసుకోం ఫానాలో. ఓకేనా? సో ఫ్లోరా ఫానా మాత్రమే కాదు, హ్యూమన్ బీయింగ్స్ కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ సి చూసుకుంటే ఆప్షన్ ఏ కన్నా ఆప్షన్ సి అనేది బ్రాడ్. ఎస్, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఈకో సిస్టమ్. సో ఈకో సిస్టమ్ అనే డెఫినేషన్ లో ఇట్స్ అ కమ్యూనిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ టుగెదర్ విత్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ దే లివ్. సో హియర్ ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ సి. ఇది బేసిక్ గా ఎన్విరాన్మెంట్ లో మీరు నేర్చుకుంటారు డెఫినేషన్స్ అనేది, రైట్? సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ఈకో సిస్టమ్. And next, which one of the following regions of India has a combination of mangrove forest, evergreen forest and deciduous forest? సో ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటాయంట, ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయంట, డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేవి ఉంటాయంట. అయితే ఇఫ్ యూ టేక్
ద నార్త్ కోస్ట్ ఆఫ్ ఆంధ్ర. నార్త్ కోస్ట్ ఆఫ్ ఆంధ్రలో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయా? రైట్. సో నార్త్ కోస్ట్ ఆఫ్ ఆంధ్రాలో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేవి ఉండవు. ఎందుకంటే నార్త్ కోస్ట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉండాలంటే చాలా ఎక్కువ వాటర్స్ ఉండాలి, ఎక్కువ వర్షాలు పడాలి. నార్త్ కోస్ట్ ఆఫ్ ఆంధ్రాలో ఎక్కువ వర్షాలు పడతాయా ఏంటి? నో. రైట్. సో నార్త్ కోస్ట్ ఆఫ్ ఆంధ్ర కాదు. అలానే ఇఫ్ యూ టేక్ సౌత్ వెస్ట్ బెంగాల్, సో బెంగాల్లో మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి ఉన్నాయి. రైట్. బెంగాల్లో మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి ఉన్నాయి. బెంగాల్లో కాస్త ఎవర్ గ్రీన్ ట్రీస్ కూడా కొంతవరకు చూడొచ్చు. బట్ వాట్ అబౌట్ డెసిడ్యూస్? క్లియర్. సో సౌత్ వెస్ట్ బెంగాల్ కూడా తీసేయచ్చు. అదే ఇఫ్ యూ టేక్ సదరన్ సౌరాష్ట్ర కూడా ఇట్స్ నాట్ ది ఆన్సర్. ది అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఎస్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉన్నాయి, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉన్నాయి, డెసిడ్యూస్ ఫారెస్ట్ కూడా ఉన్నాయి. అండమాన్ నికోబార్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. బికాస్ ఇది ఐలాండ్స్ అవ్వడం వలన మోస్ట్ ఆఫ్ ది ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది ఒక ఫ్యాక్ట్ బేస్డ్ లాంటిది. ఇది కొంతవరకు మీకు ఐడియా ఉండాలి, తెలియాలి. రైట్. సరే. సో దిస్ ఇస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఓకేనా? డన్. Yes, sir. And next, yes, with reference to dugong, it's a mammal. సో డుగాంగ్ అనేది ఒక మ్యామల్, మోస్ట్ ఇంపార్టెంట్, యూపీఎస్సీకి చాలా ఇష్టమైన యానిమల్ ఇది. ఇట్స్ అ వాటర్ యానిమల్, యాక్చువల్లీ మ్యామల్. ఇట్స్ అ ఫౌండ్ ఇన్ మ్యామల్ అని చెప్తున్నాడు. మ్యామల్ అంటే ఇట్స్ ఏ ఎగ్ లేయింగ్, బేబీ ఇస్తుందా? Baby ఇస్తుంది. రైట్, బేబీ ఇస్తుంది. రైట్. ఇట్స్ ఏ డుగాంగ్. ఒక్కసారి క్లాస్ అయిపోయిన తర్వాత డుగాంగ్ కూడా చూడండి ఎట్లా ఉంటుంది అని. రైట్, ఇంపార్టెంట్. అది ఫౌండ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఉంటుందని చెప్తున్నాడు. వాడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఎప్పుడైనా సరే యూపీఎస్సీ ఒక క్వశ్చన్ అడిగింది అంటే అది కాస్త థ్రెట్ లో ఉందని కానీ వాటి యొక్క కన్జర్వేషన్ ఇంపార్టెంట్ అయితేనే కదా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా యూపీఎస్సీలో ర్యాట్స్ గురించి ఉంటుందా ఇంపార్టెంట్ గా? క్రోస్ గురించి ఇంపార్టెంట్ గా రాసి ఉంటుందా? డాగ్స్ గురించి రాసి ఉంటుందా? క్యాట్స్ గురించి రాసి ఉంటుందా? రైట్. సో ఒక యానిమల్ పర్టికులర్ గా చెప్తున్నారంటే వాటి కన్జర్వేషన్ ఇంపార్టెంట్ అండ్ అవి కాస్త తక్కువగా ఉన్నాయని అర్థం, అంతేనా కాదా? రైట్. ఎస్. సో అది మీరు బ్రెయిన్ లో గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే. ఎస్, ఇట్స్ ఎ హెర్బివరస్ మెరైన్ యానిమల్. నేను ఆల్రెడీ చెప్పాను అది మెరైన్ యానిమల్ అని. ఈ డుగాంగ్ చూస్తేనే అర్థమవుతుంది ఇట్స్ ఎ మెరైన్ యానిమల్. సార్ ఇక్కడ నాకు ఇది రైట్, ఎస్, ఇది హెర్బివరస్ మెరైన్ యానిమల్ కాదని నాకు తెలియదు. ఓకే, అది మెరైన్ యానిమల్ అని తెలుసు, బట్ అది హెర్బివరస్ కాదో నీకు తెలీదు, పోనీ అలా ఉంచు. దెన్ టేక్, ఇట్ ఈస్ ఫౌండ్ అలాంగ్ ది ఎంటైర్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఎంటైర్ కోస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఇదంతానా? ఇదంతా ఉంటే ఇది ఎక్కువ ఉన్నట్టు తక్కువ ఉన్నట్ట? అంతేనే కదా. రఫ్ గా 7,500 కిలోమీటర్స్ ఆర్ ది ఓన్లీ ఎగ్జాక్ట్ గా ఈ కోస్ట్ మాత్రమే చూసుకుంటే ఒక 6,000 కిలోమీటర్స్ ప్లస్ మనం తీసుకుంటే 6,000 కిలోమీటర్స్ ప్లస్ ఏరియాలో ఈ యానిమల్స్ అన్ని దొరుకుతున్నాయంటే ఇది ఒక ఇంపార్టెంట్ యానిమల్ అవుతుందా? అంటే దాన్ని బట్టి ఏం చూస్తాం? ఇది అర్థమైందా ఎట్లా ఎలిమినేట్ చేస్తున్నాను? ఎంటైర్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఉంటే అది కన్జర్వ్ అయ్యే, అంటే అది ప్రొటెక్టెడ్ యానిమల్ కాదు. ప్రొటెక్టెడ్ యానిమల్ కాకపోతే యూపీఎస్సీ క్వశ్చన్ అడగదు. సో యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది అంటే ఇది ప్రొటెక్టెడ్ యానిమల్, కన్జర్వ్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఉంది. సో ఇది ఎంటైర్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఉండకూడదు. సో ఆ లాజిక్ తో నేను తీస్తే నాకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతున్నాయా? రైట్. దెన్ యూ కెన్ టేక్ ఛాన్స్. సారీ, ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. రైట్. ఇక్కడ సింప్లీ ఏంటి అంటే ఒక యానిమల్ అడుగుతున్నాడు, మనకు తెలుసు ఈ యానిమల్ అనేది యూపీఎస్సీ, అది ఎలా ఉందో నాకు తెలియదు. ఆ యూపీఎస్సీ అడిగింది అంటే అది ఇంపార్టెంట్ యానిమల్, దాన్ని మనం కన్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది హెర్బివరస్ మెరైన్ యానిమల్ అంటే నాకు తెలియదు. సో ఆ యానిమల్ నేను చూడలేదు, అలా ఉంచాను. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫౌండ్ అలాంగ్ ది ఎంటైర్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఎంటైర్ కోస్ట్ ఆఫ్ ఇండియా, కోస్ట్ అంతా కూడా ఉంటుంది, ఇండియా కోస్ట్ అంతా కూడా ఉంటుంది అంటే ఒక 6,000 కిలోమీటర్స్ లో ఒక యానిమల్ ఉంటుంది అంటే
దాని గురించి యూపీఎస్సీ డిస్కస్ చేయదు కదా, అవునా? రైట్. యూపీఎస్సీ డిస్కస్ చేసింది అదంటే అది ఇంపార్టెంట్. ఎప్పుడైనా దాన్ని ఎందుకు ఇంపార్టెంట్ అంటాము, ఎందుకు కన్జర్వ్ చేయాలి? ఎప్పుడైతే దాని నెంబర్ తగ్గుతుందో అప్పుడు కదా కన్జర్వ్ చేయాలి. ఒకవేళ ఈ యానిమల్ అనేది ఎంటైర్ కోస్ట్ ఆఫ్ ఇండియా అంతా దొరుకుతుంది అంటే దాన్ని కన్జర్వ్ చేయాలి అని అనుకోరు కదా. అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ నేను ఎలిమినేట్ చేయొచ్చా? ఒకటైతే నాకు క్లియర్ గా తెలుసు, 1, 2, 3లో నేను ఏదో ఒకటి ఎలిమినేట్ చేయాలి, ఎందుకంటే 1, 2, 3 ఉన్న ఆప్షన్ లేదు. సరిపోయిందా? 1 ఆల్ ది అబౌవ్ లేదు, ఖచ్చితంగా ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఆప్షన్ నాకు తెలియదు, ఎలిమినేట్ చేయట్లేదు, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఇట్ ఈస్ ఫౌండ్ అలాంగ్ ది ఎంటైర్ కోస్ట్ అంటే ఎంటైర్ కోస్ట్ అంతా ఉంటే అది అంత కన్జర్వ్ చేయాల్సిన యానిమల్ ఏం కాదు, ఎక్కువగానే దొరుకుతుందని. సో దాన్ని కన్జర్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో సెకండ్ ఆప్షన్ ని నేను ఎలిమినేట్ చేయొచ్చు. అర్థమైంది ఇప్పుడు అనుష? సార్ అర్థం. రైట్. సో సెకండ్ ఆప్షన్ ని తీసేసా, ఫస్ట్ ఆప్షన్ అలా ఉంచా. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ అనేది పక్కా కరెక్టే, చూద్దాం. ఇట్ ఈస్ గివెన్ లీగల్ ప్రొటెక్షన్ అండర్ షెడ్యూల్ 1 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 చెప్పా కదా ప్రీవియస్ క్లాసెస్ లో కూడా, మోస్ట్ ఇంపార్టెంట్ యాక్ట్ ఇది. ఈ యాక్ట్ అంతా కూడా క్లియర్ గా చూడాలి. దీంట్లో అయితే దీనికి అమెండ్మెంట్ అనేది వచ్చింది, ఈ అమెండ్మెంట్ చూసినా సరిపోతుంది. షెడ్యూల్ 1 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్, ఎవరినైతే కన్జర్వ్ చేయాలో ఆ యానిమల్స్ ఇందులో పెట్టడం అనేది జరిగింది. రైట్. ఎస్, ఇట్ కమ్స్ అండర్ షెడ్యూల్ 1. అండ్ ఇక్కడ కూడా మనం దీన్ని క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఉన్న 2 ఆప్షన్స్ లో కూడా ఇది ఉంది కాబట్టి. అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం చూస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ 50% ఛాన్స్. సెకండ్ ఆప్షన్ ని తీసేస్తే వీ హ్యావ్ 50% ఛాన్స్. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇట్స్ ఎ మెరైన్ యానిమల్. ఎస్, ఇట్స్ ఎ హెర్బివరస్ మెరైన్ యానిమల్. అది గ్రౌండ్ లెవెల్లో ఉన్న చిన్న చిన్న గడ్డి లాంటిదే తింటుంది, అది దుగాంగ్. ఓకేనా? ద ఆన్సర్ ఇస్ వెరీ క్లియర్. ఇట్ ఈస్ 1 and 3. సార్ ఇప్పుడు మెరైన్ యానిమల్స్ లో హెర్బివరస్, కార్నివరస్ అని ఉంటాయి ఏంటి సార్? కార్నివరస్ అంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఈట్ ఫిష్, అది హెర్బివరస్ కాదు కదా. ఒక ఫిష్ ఇంకో పెద్ద ఫిష్ ని తింటుంది అనుకోండి, హెర్బివరస్ అయితే కాదు కదా. రైట్. ఎస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఆఫ్ ఇండియా? ఇది మీకు తెలుసు, బేసిక్ కాన్సెప్ట్. ఏంటిది? క్రొకోడైలా, ఆలివ్ రిడ్లే టర్టిలా, డాల్ఫిన్సా, ఘరియల్సా? నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏంటి? ఇట్స్ ఏ ఓమో గ్యాంజెటిక్ డాల్ఫిన్, గుర్తుంచుకోండి. ఇట్స్ ఎ నేషనల్ యానిమల్ కదా, నేషనల్ అక్వాటిక్ యానిమల్ గ్యాంజెటిక్ డాల్ఫిన్. ఇక్కడ చూడండి, 2015లో సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ అన్నాడు, ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అన్నాడు, గ్యాంజెటిక్ డాల్ఫిన్ అన్నాడు, ఘరియల్ అన్నాడు. నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ లో 2016, 17, 18, 19లో కొన్ని ఏరియాస్ లో ఘరియల్స్ గురించి అడిగాడు. క్లియర్? చంబల్ లొకేషన్ అడిగాడు కదా ఘరియల్స్ కి. అలానే ఆలివ్ రిడ్లే టర్టిల్స్ కూడా ఇంపార్టెంట్, క్రొకోడైల్స్ ఇవి కూడా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ని నెక్స్ట్ ఇయర్స్ లో వీటి మీద పర్టికులర్ గా ఫోకస్ చేసి క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఓకేనా? రైట్. ఎస్. సో ఇక్కడ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్, నేషనల్ అక్వాటిక్ యానిమల్ ఏంటి? గ్యాంజెటిక్ డాల్ఫిన్. Which one of the following national parks is unique in being a swamp with floating vegetation? ఇది ఒక్కటి చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. ఫ్లోటింగ్ వెజిటేషన్ దట్ సపోర్ట్స్ ఏ రిచ్ బయోడైవర్సిటీ. ఎన్విరాన్మెంట్ చదివినప్పుడు చదువుతారు. ప్రపంచంలోనే కేవలం ఒకే ఒక్క ఫ్లోటింగ్ వెజిటేషన్, దాన్ని మనం నేషనల్ పార్క్ కింద డిక్లేర్ చేసాము. నేషనల్ పార్క్ ప్రపంచంలోనే, ఇండియాలో కాదు, ప్రపంచంలోనే కేవలం ఒకే ఒక్క ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేది ఉంది. దట్ ఈస్ ద కీబుల్ లంజావో నేషనల్ పార్క్. ఓకే, ఏంటది? కీబుల్ లంజావో నేషనల్ పార్క్. సో ఈ కీబుల్ లంజావో నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది మనకి? ఇట్స్ మణిపూర్. వెరీ గుడ్, మణిపూర్. సో ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఫ్లోటింగ్ వెజిటేషన్ అని చూసిన వెంటనే మనం కీబుల్ లంజావో అని పెట్టేయచ్చు. ఇది బేసిక్ క్వశ్చన్, మీరు చదువుతారు. ఓకే, రైట్. ఎస్. Which one of the following national parks has a climate that varies from tropical to subtropical, temperate to arctic?
సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు 2-3 years తర్వాత కూడా రిపీట్ అయింది. ఇక్కడెక్కడ అన్ని దొరుకుతాయి అని చెప్పేసి ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ది కాంచన్జుంగా నేషనల్ పార్క్ విచ్ ఈస్ ఇన్ సిక్కిం. క్లియర్? ద నందాదేవి నేషనల్ పార్క్, ది నొరారా వ్యాలీ నేషనల్ పార్క్, ది నమ్డాఫా నేషనల్ పార్క్ అని చెప్పడం జరిగింది. రైట్? ఎస్. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఆర్కిటిక్ ఉండాలి, టెంపరేట్ ఉండాలి, ట్రాపికల్ ఉండాలి, సబ్ ట్రాపికల్ కూడా ఉండాలి అని చెప్పాడు. రైట్? ఎస్. అయితే ఇఫ్ యు టేక్ ది నందాదేవి నేషనల్ పార్క్ అనేది చూసుకుంటే, ఈ నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇట్స్ ఇన్ కాంచన్జంగా. ఎక్కడ ఉందని చెప్పాను? ఇట్స్ ఇన్ సిక్కిం. రైట్, సిక్కిం. నందాదేవి నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని చెప్పాను? ఇట్స్ ఇన్ యూకే. రైట్, ఉత్తరాఖండ్. ఇట్స్ ఇన్ ఉత్తరాఖండ్. అదే ఇఫ్ యూ టేక్ ద నోరా వ్యాలీ నేషనల్ పార్క్, ఇట్ ఈస్ ఇన్ యూపీ. ఇట్స్ ఇన్ యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్, డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్. ఓకే, ది నోరా వ్యాలీ. అయితే మీకు ఎస్, మీరు చెప్పిన యూపీ కరెక్టే, బట్ అక్కడ నేషనల్ పార్క్ కాదు, దట్ ఈస్ న్యూరా ఇది ది వైల్డ్ లైఫ్ సార్. నో, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కల్పక్కం ఏముంది అక్కడ? ఇది సార్ పవర్ ప్లాంట్స్. రైట్, అదే. ఏ పవర్ ప్లాంట్? న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఎస్. సో ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది దట్స్ ఇన్ యూపీ. బట్ న్యూరా వ్యాలీ నేషనల్ పార్క్ అనేది ఇట్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. రైట్? ఎస్. అండ్ నమ్డాఫా, అరుణాచల్ ఇట్స్ ఇన్ రైట్, ఇట్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అయితే దిస్ ఈస్ ఎ టఫ్ క్వశ్చన్. ఇది ఎగ్జాక్ట్ గా ఏదని చెప్పలేం, ఎందుకంటే ట్రాపికల్ టు సబ్ ట్రాపికల్, టెంపరేట్ టు ఆర్క్టిక్ ఎక్కడ ఉంది అనేది మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ట్రై టు లీవ్ ఇట్. ఆన్సర్ ఇస్ నమ్డాఫా. వీటి గురించి ఎక్కువ ఆలోచించొద్దు, ఎందుకంటే ఒకవేళ వెస్ట్ బెంగాల్ అనుకున్నారా? కాంచన్జంగా నేషనల్ పార్క్ కాంచన్జంగా అనుకున్నారు. ఎస్. అందుకని ఇట్లాంటి వదిలేయడం బెస్ట్. మనం గెస్ చేస్తే పోతుంది, ఎందుకంటే ఖచ్చితంగా 4 ఆప్షన్స్ లో మనం గెస్ చేస్తున్నామంటే అది ఏ గెస్ అవుతుంది? వైల్డ్ గెస్ అవుతుంది. వైల్డ్ గెస్ అనేవి రైట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. రైట్? లాజికల్ గెసెస్ మాత్రమే ప్రొబాబ్లీ ఎక్కువ, 70% రైట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. వైల్డ్ గెసెస్ అనేవి క్లియర్ 25% ఛాన్స్. ఏ ఆప్షన్ అవుతుందో తెలియదు కదా. రైట్? సో దట్ ఈస్ ఫైన్. సో ద ఆన్సర్ ఈస్ నమ్డాఫా నేషనల్ పార్క్. ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి కనీసం తెలియకపోతే వదిలేసాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డిఫరెంట్ నేషనల్ పార్క్స్ అడిగాడు అనుకోండి, లైక్ సౌత్ ఇండియాలో ఉన్న ఒక నేషనల్ పార్క్, ది నమ్డాఫా నేషనల్ పార్క్, తర్వాత డెజర్ట్ నేషనల్ పార్క్, ఇట్లా అడిగాడు అనుకోండి. డెజర్ట్ నేషనల్ పార్క్ లో ఆర్కిటిక్ అయితే ఉండదు, అవునా? సౌత్ ఇండియాలో కూడా ఆర్కిటిక్ అనేవి ఉండవు. అప్పుడు మీరు ఎలిమినేట్ చేయొచ్చు కొంతవరకు. బట్ ఇక్కడ ఇవన్నీ కూడా కాస్త హిల్లీ లొకేషన్స్ లో ఉన్నవే, కాస్త మంచు పడే లొకేషన్సే. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఆర్టిక్ అనేవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే ఎలిమినేట్ చేసే స్కోప్ అనేది చాలా తక్కువ. ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు లీవ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్? రైట్. And next, which one of the following is associated with the issue of control and phasing out of the use of ozone depleting substances? Very good. So ozone depleting substances అనేవి చూస్తాము. బట్ అంతకుముందు ఒక్కసారి ద బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్, దిస్ ఈజ్ అన్ ఈజీ ఆప్షన్ టు ఎలిమినేట్. బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనేది మీరు ఎకానమీలో చదువుతారు. వీటినే బ్రెటన్ వుడ్స్ బ్రదర్స్ సిస్టర్స్ అని కూడా అంటాము, బ్రెటన్ వుడ్స్ సిస్టర్స్ అని. బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ నుంచి WTO, వరల్డ్ బ్యాంక్ లాంటివి రావడం జరిగింది. ఓకేనా? రైట్? ఎస్. సో ది బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్, వరల్డ్ బ్యాంక్ లాంటివి రావడం జరిగింది. ఈ బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అనేది క్లియర్లీ ఎకానమీకి సంబంధించింది, దీనికి సంబంధించింది కాదు. రైట్? అండ్ నెక్స్ట్ మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది, క్యోటో ప్రోటోకాల్ ఉంది, నగోయో ప్రోటోకాల్ అనేది ఉంది. ఇఫ్ యూ టేక్ ది కింద నుంచి చూద్దాం, నగోయో ప్రోటోకాల్ అనేది వెరీ గుడ్. బయోడైవర్సిటీ, క్లియర్? యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ ఆఫ్ బయోడైవర్సిటీ, క్లియర్? ఎస్. ఫెయిర్ షేరింగ్ అన్నమాట. బయోడైవర్సిటీ యొక్క ప్రొడక్ట్స్ ని షేర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో నగోయో ప్రోటోకాల్ అనేది తీసుకొచ్చారు. సరే, ఇవి ఎలా తెలుస్తాయి? ఎస్, ఇది ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు ఈ ప్రోటోకాల్స్ అనేవి మీరు చదువుతారు.
క్లియర్, బేసిక్ క్వశ్చన్ ఇది కూడా. అదే ఇఫ్ యూ టేక్ క్యోటో ప్రోటోకాల్ గ్రీన్ దేని హౌస్ గురించి? గ్యాసెస్. రైట్. సో దిస్ ఈజ్ ది గ్రీన్ హౌస్ గ్యాసెస్ GHG గురించి. ఒకవేళ ఈ రెండు తెలిసిందంటే ఆబ్వియస్లీ మాంట్రియల్ ప్రోటోకాల్ దేని గురించి? ఇట్స్ అబౌట్ ఓజోన్ ది డిప్లీషన్. రైట్. సో ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్, దాన్ని ODS అని అంటాం. ద ఫేజింగ్ అవుట్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్, ODS. మాంట్రియల్ ప్రోటోకాల్, ఓజోన్ గురించి మనకి మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. క్లియర్. అండ్ దెర్ ఈజ్ ఇంకేటి ఉంటుంది? వియన్నా కన్వెన్షన్. వెరీ గుడ్. ఇట్స్ వియన్నా కన్వెన్షన్ అనేది ఉంటుంది. 3 పేర్లు గుర్తుంచుకుంటే చాలు ఓజోన్ కి. ఒకటి మాంట్రియల్ ప్రోటోకాల్, మరొకటి వియన్నా కన్వెన్షన్, మరొకటి మాంట్రియల్ ప్రోటోకాల్ ని అమెండ్మెంట్ చేశాము. ఆ అమెండ్మెంట్ ని కిగాలి అమెండ్మెంట్ అని అంటాం. 2000. రైట్, కిగాలి అమెండ్మెంట్ 2016. సో ఈ 3 గుర్తుంచుకుంటే ఓజోన్ కి ఇవి మాత్రమే ఉంటాయి. ఓజోన్ కి మాంట్రియల్ ప్రోటోకాల్, వియన్నా కన్వెన్షన్, కిగాలి అమెండ్మెంట్. డన్. ఈ మూడిటి యొక్క గోల్ ఏంటి? ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ని ఎలిమినేట్ చేయాలి. రైట్, ఫేజ్ అవుట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి. రైట్. సో దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్. ఇట్స్ మాంట్రియల్ ప్రోటోకాల్. Right. And if you take 8th one, the Genetic Engineering Appraisal Committee, GEAC తీసుకుంటే ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ దేని కింద వచ్చిందని? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్, ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999, ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ద జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ గుర్తుంచుకోండి. ఎస్, వెరీ గుడ్. సో ఏంటది? ఇట్ ఈస్ ది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. రైట్, వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. గుర్తుంచుకోండి, ద జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సార్ ఏంటి సార్ ఇది? ఇండియాలో జెనెటిక్ ఇంజనీరింగ్ జరిగి ఏవైతే ప్రొడక్ట్స్ వస్తున్నాయో దాన్ని జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్, GMOs అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ కాల్ ద BT కాటన్ అనేది ఒక జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్రొడక్ట్. క్లియర్. కాటన్ లో బ్యాక్టీరియా యొక్క జీన్స్ అనేవి పెట్టడం అనేది జరిగింది. క్లియర్. బ్యాక్టీరియా యొక్క జీన్స్ అనేవి కాటన్ లో పెట్టారు. సో దీనివల్ల దీనికి పెస్ట్ రెసిస్టెన్స్ అనేది పెరిగింది అనమాట. రైట్. సో వాటిని జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అని అంటాం. ఇండియాలో జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ కి పర్మిషన్ ఇచ్చేది GEAC. ఎస్, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఇచ్చింది అంటే లాస్ట్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫైనల్ అప్రూవల్ ఇస్తే సరిపోతుంది. క్లియర్. సో అంటే మినిస్ట్రీ తర్వాత ఉన్న పొజిషన్ అంటే పెద్ద బాడీ, ఇంపార్టెంట్ బాడీ, గుర్తుంచుకోండి. ద జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఇంతవరకు కేవలం BT కాటన్ కి మాత్రమే ఇచ్చారు. GEAC మాత్రం BT కాటన్ కి ఇచ్చింది. అండ్ ఇంకా ది BT బ్రింజాల్, మస్టర్డ్, BT మస్టర్డ్. రైట్. సో BT కాటన్ కి, BT మస్టర్డ్ కి మాత్రమే GEAC అప్రూవల్ ఇచ్చింది. బట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మాత్రం కేవలం BT కాటన్ మాత్రమే యాక్సెప్ట్ చేసింది. BM మస్టర్డ్ కి యాక్సెప్ట్ చేయలేదు ఇంకా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? ఎస్ సార్. రైట్. దిస్ ఇస్ కాన్స్టిట్యూటెడ్. అడిగారా? అడిగారు సార్ ఈ క్వశ్చన్. ఓకే, రైట్. సో ఇట్స్ అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. And next, which of the following statements regarding green climate fund? ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫండ్ ఓన్లీ. ఇదేమంత కష్టమైన క్వశ్చన్ ఏం కాదు. ఎస్, ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు అసిస్ట్ ది డెవలపింగ్ కంట్రీస్ ఇన్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ ప్రాక్టీసెస్ టు కౌంటర్ క్లైమేట్ చేంజ్. సింపుల్ ఆప్షన్ ఏం చెప్తున్నాడు? గ్రీన్ క్లైమేట్ ఫండ్. పేరులోనే కనిపిస్తుంది, ఇది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కి కావాల్సిన ఫండ్ లాంటిదని. క్లైమేట్ యొక్క చేంజ్ ని కౌంటర్ చేయడానికి, డెవలపింగ్ కంట్రీస్ కి అసిస్ట్ చేయడానికి ఈ ఫండ్ అనేది తీసుకొచ్చారన్నారు. సో ఇక్కడ ఎక్కడ కూడా క్రిటికల్ గా కనిపించట్లేదు. ఆప్షన్ ని ఎలిమినేట్ చేయడానికి సరిపోవట్లేదు. ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉండట్లేదు. అవునా కాదా? రైట్. డెవలపింగ్ కంట్రీస్ కి డబ్బులు కావాలి, డెవలపింగ్ కంట్రీస్ కి క్లైమేట్ చేంజ్ కి కౌంటర్ చేయడానికి డబ్బులు కావాలి. దాని గురించి గ్రీన్ క్లైమేట్ ఫండ్ వచ్చిందని చెప్తున్నారు. ఎస్, అయితే దీన్ని స్టేట్మెంట్ అలా ఉంచుదాం. రైట్. ఇది ప్రొబాబ్లీ ట్రూ అయ్యే స్టేట్మెంట్ ఇది. రైట్. అండ్ నెక్స్ట్,
It is founded under the aegis of UNEP, United Nations Environment Program. ఓకే, ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఉండొచ్చేమో, చూద్దాం. నెక్స్ట్, OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఇది ఎకానమీది కదా. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎందుకు వస్తుంది? వరల్డ్ బ్యాంక్, రైట్? సో ఇక్కడ చాలా క్లియర్ గా ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ OECD ఇవేం కాదు. సో దీన్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా, రైట్? ఎస్. సో ఇట్ ఈస్ విత్ ఇన్ UNFCCC చూస్తాము. సో ఇట్ ఈస్ ఆప్షన్ ఏ, ఓన్లీ వన్. సో ఆప్షన్ 2 ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 1 అనేది రైటే. సో వీ కెన్ టేక్ దిస్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూసి వెంటనే వదిలేకండి, ఆప్షన్స్ చదివిన తర్వాత మాత్రమే వదలండి. ఓకేనా, ఆప్షన్స్ చదివి దేనైనా ఎక్స్క్లూడ్ చేయగలుగుతున్నామా, దేనైనా ఇంక్లూడ్ చేయగలుగుతున్నామా చూసి తర్వాత క్వశ్చన్ ని ఎలిమినేట్ చేయాలా లేదా అనేది చూడాలి. వదిలేయాలా లేదా అనేది చూడాలి, రైట్? అండ్ నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు కన్జర్వేషన్ ఆర్గనైజేషన్ కాల్డ్ వెట్లాండ్స్ ఇంటర్నేషనల్. 2017లోనే 18లోనే కూడా మళ్ళీ అడిగాడు, రైట్? వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ మీద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? వెట్లాండ్ ఇంటర్నేషనల్ మీద ఇది కరెక్ట్ అని అడుగుతున్నారు. It is an intergovernmental organization formed by the countries which are signatories to Ramsar Convention అని అంటున్నాడు. అయితే వెట్లాండ్ ఇంటర్నేషనల్ అనేది గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ నాట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఇట్స్ అన్ NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఇట్ సెల్ఫ్ మేక్ ద ఫస్ట్ స్టేట్మెంట్ యాజ్ రాంగ్, రైట్? ఇట్స్ ది NGO, గుర్తుంచుకోండి. వెట్లాండ్ ఇంటర్నేషనల్ అనేది ఇంపార్టెంట్ వెట్లాండ్స్ ని కన్జర్వ్ చేయడానికి, బట్ ఆ వెట్లాండ్స్ ఇంటర్నేషనల్ మాత్రం ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కాదు, ఇట్స్ అన్ NGO. And next, it works at the field level to develop and mobilize knowledge, use of the practical experience to advocate for better policies. Better policies గురించి అడ్వకేట్ చేయడానికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గురించి వెట్లాండ్ ఇంటర్నేషనల్ అనేది తీసుకొచ్చారు. అయితే మనం ఇక్కడ ఛాన్స్ తీసుకోవచ్చు. లాజికల్ గా చూస్తే సెకండ్ ఆప్షన్ లో ఎక్కడ కూడా క్రిటికల్ గా లేదు, కాస్త కరెక్ట్ గానే ఉంది, రైట్? ఎస్, దట్ ఈస్ ట్రూ. ఆన్సర్ ఏంటి ఇక్కడ? బి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్, సెకండ్ మాత్రమే కరెక్ట్. ఎస్, ఇట్ వర్క్స్ అట్ ది ఫీల్డ్ లెవెల్ లో వర్క్ చేస్తుంది. డెవలప్ అండ్ మొబిలైజ్ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి, అంటే ఏ విధంగా వెట్లాండ్స్ ని కన్జర్వ్ చేయాలని. అండ్ యూజ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ టు అడ్వకేట్ ఫర్ బెటర్ పాలసీస్. డన్, రైట్? అండ్ నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, IUCN, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్, ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు చదువుతారు. And the Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora, that is called CITES. So IUCN ki CITES ki question అనేది అడుగుతున్నారు. IUCN is an organ of United Nations అని చెప్తున్నారు, and CITES is an international agreement between governments అని చెప్తున్నారు. ఓకేనా? సో అయితే if you take the Global Environmental Organization, IUCN అనేది మనకి జనరల్ గా గవర్నమెంట్స్ ని తీసుకొస్తుంది, NGOs ని తీసుకొస్తుంది, అన్ని తీసుకొస్తుంది. బట్ IUCN ఈస్ నాట్ అన్ ఆర్గాన్ ఆఫ్ UN. ఇట్స్ నాట్ అన్ ఆర్గాన్ ఆఫ్ UN. క్లియర్, రైట్? ఎస్. సో IUCN అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్గాన్ ఆఫ్ UN. సో దాంతో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఆన్సర్ వస్తుంది 2 and 3. క్లియర్? IUCN runs thousands of field projects, yes, around the world to better manage natural environment. Correct. CITES is a legally binding on the states that have joined, but this convention does not take the place of national law. Yes, ఇది కరెక్టే, బట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆప్షన్ అనేది క్లియర్ గా రాంగ్. IUCN అనేది యునైటెడ్ నేషన్స్ కి సంబంధించింది కాదు. క్లియర్? నెక్స్ట్, with reference to an organization known as BirdLife International, important BirdLife International, which of the following statements are correct? It is a global partnership of conservation organizations అని అంటున్నాడు. సో BirdLife International అంటున్నాడు గ్లోబల్ లెవెల్లో కన్జర్వేషన్ ఆర్గనైజేషన్స్ కి ఒక పార్ట్నర్షిప్ లాంటిది అంటున్నారు. ఏమో చూద్దాం. క్లియర్? ఫస్ట్ అలా ఉంచుదాం, రైట్?
ఎస్. సెకండ్ ఆప్షన్ చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ దిస్ ఆర్గనైజేషన్. దిస్ ఈస్ వన్. ఇది మీరు బేసిక్ గా చదువుతారు. ద కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేది మనకి ఎవరిచ్చారు? ఇట్ ఈస్ బై ఇంపార్టెంట్ నార్మన్ మేయర్స్. నార్మన్ మేయర్స్ అనే వ్యక్తి బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనే టర్మ్ కాయిన్ చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ నార్మన్ మేయర్స్. అయితే ఈ వ్యక్తి దీన్ని ఇచ్చారు, బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ కాదు. సో దిస్ ఈస్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, రైట్? సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందంటే మనం ఛాన్స్ తీసుకోవచ్చు, 50% ఛాన్స్ ఉంటుంది, రైట్? థర్డ్ స్టేట్మెంట్ చూడండి, అంటే దీంతో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టే కదా, తెలుస్తుందా? ఎందుకంటే రెండిట్లో కూడా 1 ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలుస్తుంది. థర్డ్ ఆప్షన్ చూడండి, ఇట్ ఐడెంటిఫైస్ ది సైట్స్ నోన్ ఆర్ రిఫర్డ్ టు యాజ్ ఇంపార్టెంట్ బర్డ్ అండ్ బయోడైవర్సిటీ ఏరియాస్. ఇంపార్టెంట్ బర్డ్ ఏరియాస్ ని ఐడెంటిఫై చేస్తుందంట. దాని పేరు కూడా బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇటువంటి ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎలిమినేట్ చేయకూడదు. ఓకేనా, రైట్? ద ఆన్సర్ ఇస్ 1 and నెక్స్ట్, what is the Rio Plus 20 conference often mentioned in news? This is fine. So often mentioned in news అంటున్నాడు, బట్ అదే న్యూస్ లో అప్పుడు ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే దట్ ఈస్ ది ఫస్ట్ రియో కాన్ఫరెన్స్ అనేది ఎప్పుడు జరిగింది? 1992, రైట్? సో రియో ప్లస్ 20 ఎప్పుడు జరుగుతుంది? 2012, రైట్? బట్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు? 2015. అంటే 2012 లో ఉన్న 2015 వరకు అది కరెంట్ అఫైర్స్ లో ఉంది. అందుకని ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్ అన్నాడు. అర్థమైందా? ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ లో ఏవైనా వెరీ క్రిటికల్ గా జరిగాయి అంటే అవి అట్లీస్ట్ 3-4 years వరకు కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఓకేనా? సో ఈ రియో ప్లస్ 20లో హీ వాజ్ ఆస్కింగ్ ఎందుకు న్యూస్ లో ఉంది అని చూడండి. ఇట్ ఈస్ ది యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఏ మినిస్టీరియల్ మీటింగ్ ఆఫ్ WTO. WTO కాదు, ఎన్విరాన్మెంట్ ది. ఇట్స్ ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. నో, IPCC అనేది ఎప్పుడు కూడా కాన్ఫరెన్సెస్ మీటింగ్ ఉండదు. క్లియర్, రైట్? IPCCకి దీన్ని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ని IPCC అని పిలుస్తారు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ కి ఎటువంటి కాన్ఫరెన్స్ అనేది ఉండదు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఏ కాన్ఫరెన్స్ ఆఫ్ మెంబర్షిప్ కంట్రీస్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. నో సార్, it's a clear United Nations conference on sustainable development. Okay, right? So that's a direct question. మీకు తెలుస్తుంది, కరెంట్ అఫైర్స్ అవుతారు, స్టాటిక్ కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఈజీ క్వశ్చన్ పెట్టేస్తారు. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ 2015. What can be the impact of excessive or inappropriate use of nitrogenous fertilizers in agriculture? అంటే ఇది బోత్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ లో తీసుకోవచ్చు. ఎక్సెసివ్ గా నైట్రోజనస్ ఫెర్టిలైజర్స్ ని యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందని. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రొలిఫరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ది సాయిల్ కెన్ అక్కర్. అంటే ఏం తెలుసా, ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల అంట నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఇంపార్టెంట్ కదా ప్లాంట్స్ గ్రో అవ్వడానికి, అవి పెరుగుతాయంట. ఇస్ దేర్ ఎనీ లింక్? ఎక్కువ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల, నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ పెరుగుతాయా? దేర్ ఈస్ నో లింక్. నో. ఎక్కువ నైట్రోజన్, ఇండియాలో ఎక్కువ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తారు, బట్ స్టిల్ వీ హ్యావ్ ప్రాబ్లమ్ ఆఫ్ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. సో ఫస్ట్ ఆప్షన్ అనేది క్లియర్ రాంగ్. నువ్వు ఎక్కువ నైట్రోజన్ ఫెర్టిలైజర్ యూజ్ చేసినంత మాత్రాన నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉంటుందని కాదు. మీకు ఒకటి జాగ్రఫీ అగ్రికల్చర్ పార్ట్ కంప్లీట్ అయినా, ఎన్విరాన్మెంట్ పార్ట్ కంప్లీట్ అయినా మీకు అర్థమవుతుంది, రైట్? నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అంటే ఏంటంటే, నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అనేది సింప్లీ అమోనియా అయాన్స్ ఏవైతే ఉంటాయో ఈ నైట్రోజన్, గాల్లో దొరికే నైట్రోజన్ ఏదైతే ఉంటుందో అది అమోనియా కింద మారుస్తుంది అనమాట, రైట్? ఆ అమోనియాని అప్పుడు ప్లాంట్ దాన్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, రైట్? సో అది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. సెకండ్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా రైట్ అవుతుంది. ఇట్ ఇంక్రీజెస్ ఇన్ ది ఎసిడిటీ ఆఫ్ సాయిల్ కెన్ టేక్ ప్లేస్. ఎస్,
ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ ఆర్ ఇన్ అప్రోప్రియేట్ యూజ్ ఆఫ్ నైట్రోజన్ అంటున్నాడు. సో దీనివల్ల యాసిడిటీ ఆఫ్ సాయిల్ అనేది పెరుగుతుంది అంటున్నాడు. అది ఎలాగా మనం తీసుకుంటాం సెకండ్ ఆప్షన్. సో వీ హ్యావ్ 50% ఛాన్స్. ఇప్పుడు థర్డ్ ఆప్షన్ చూడండి. లీచింగ్ ఆఫ్ నైట్రేట్ టు ద గ్రౌండ్ వాటర్ కెన్ అక్కర్. లీచింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లీచింగ్? లీచింగ్ అంటే డౌన్ లెవెల్ పెర్కోలేషన్. డౌన్ లెవెల్ పెర్కోలేషన్ ని లీచింగ్ అని తీసుకుంటాం. అంటే వాషింగ్ అవే కూడా లీచింగ్ తీసుకోవచ్చు, డౌన్ లెవెల్ పర్కోలేషన్ కూడా నైట్రేట్స్ అని తీసుకోవచ్చు. ఓకేనా? ఐ మీన్ డౌన్ లెవెల్ పెర్కోలేషన్ కూడా లీచింగ్ అని తీసుకోవచ్చు. సో ఎక్కువగా నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? నైట్రోజన్ అనేది గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్ళిపోయి గ్రౌండ్ లెవెల్ వాటర్ లోకి యాడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఇది కూడా నెగిటివే. నెగిటివ్ ఆప్షనే కదా అడుగుతున్నాడు వాడు కూడా. అంటే ప్రొబాబ్లీ మనం 2, 3 మాత్రమే ఉంచాలి. అంటే వైజ్ గా చూస్ చేసుకుంటే 3ని ఎలిమినేట్ చేస్తాం, ఆ 3ని ఎలిమినేట్ చేయకూడదు. ఎందుకు? ఎక్కువగా నైట్రోజన్ యూజ్ చేయడం వల్ల ఆ ఎక్కువ నైట్రోజన్ అనేది కింద గ్రౌండ్ వాటర్ లోకి షిఫ్ట్ అయిపోతుంది. అవునా? సో దీనివల్ల ప్లాంట్ ఐ మీన్ వాటర్ ప్రాబ్లం, వాటర్ పొల్యూషన్ అవుతుంది కదా. సో దిస్ ఇస్ ద ఆప్షన్. ఆన్సర్ ఇస్ 2 and 3. సో ఇయర్ క్వశ్చన్స్ అన్ని కూడా దాదాపుగా ఈజీ క్వశ్చన్సే. హార్డ్లీ 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే మీకు కాస్త టఫ్ అనే ఉంటాయి. మిగిలిన 11 క్వశ్చన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా వచ్చేస్తాయి, ఆప్షన్స్ అదినే వచ్చేస్తాయి. బేసిక్ ఎన్విరాన్మెంట్ చదివి కరెంట్ అఫైర్స్ చూస్తే 11 to 12 క్వశ్చన్స్ అనేవి ఈజీగా పెట్టగలరు. రైట్? So we are done with this 2015 question, and last we have seen optional infinity, live plays recorded and ఇస్తున్నాం. మీకు PSIR, PubMed, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్ అనేది ఉంటుంది. ఆంథ్రోపాలజీ ఆప్షనల్, కంప్లీట్ గా డీటెయిల్ గా నేనే డిస్కషన్ చేస్తాను. కంప్లీట్ హ్యాండ్ హోల్డ్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ డెమో క్లాసెస్ చూడాలనుకున్నా యూ కెన్ వాచ్ ది డెమో క్లాసెస్. రైట్? 30,000 ఫీజ్ అండ్ యూ హ్యావ్ EMI of 5,000 per month. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది క్లాసెస్. సో మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ఈ నెంబర్ కి కాల్ చేయండి. 7893899555. సో 13 వరకు చెప్తాను. సో స్టిల్ వీ నీడ్ టు గో త్రూ 2014 and 2013. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా 2013 వరకు చెప్పాను, అండ్ ఎన్విరాన్మెంట్ కూడా 2013 వరకు. మోస్ట్ ప్రాబబ్లీ ప్రతి టాపిక్ కూడా 2013 వరకు ఉంటుంది. ఓకేనా? So on that note, we shall meet tomorrow.